డివిజన్ 19th డివిజన్. ఇప్పుడు మాది న్యూ ఎన్జిఓస్ కాలనీ కంటేశ్వర్. అయితే 7 సంవత్సరాల నుంచి మాకు పట్టించుకునే వాళ్ళు లేరు. ఫస్ట్ కూడా బీజేపీ కార్పొరేట్ ఉండే మీసాల శ్రీనివాసు, ఆయన వచ్చిండు ఫోటోలు దిగడం తప్ప ఏమీ లేదు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి కూడా తీసుకెళ్ళిన దృష్టికి తీసుకెళ్ళేసి 5 సార్లు మెమోరాండం ఇచ్చిన, క్యాంప్ ఆఫీస్కి పోయినా, ఎమ్మెల్యేకు రోడ్డు పైన కూడా అడిగినా కానీ స్పందన లేదు. మళ్ళీ ఆడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్ పోయినాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన, మకరంద్ గారికి ఇచ్చిన, మకరంద్ గారి తర్వాత మళ్ళీ సీసీ గారికి, పావని మేడం ఏఈ గారు ఉండే వాళ్ళకి ఇచ్చిన, ప్రతి ఒక్కరికి ఇచ్చినా కానీ మళ్ళీ శానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా గారు కూడా ఫోన్ చేస్తే కూడా బర్గర్గా మాట్లాడుకుంటా, మీరు ఇదేనా, మీకేనా, మీరు పెద్ద మనుషులా, మేము వచ్చే టైంకి వస్తాం అనుకుంటా అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 7 years నుంచి మాకు ఎవ్వరు లేరు, మేము ట్యాక్స్ కడతలేమా? కమిషనర్ గారు కొద్దిగా గ్రహించండి. మేము ప్రతి దానికి కూడా మేము అన్నీ ఉండి, ఎమ్మెల్యే గారు మేము బీజేపీ కార్యకర్త ఉండి కూడా మాకు కండ్లకు కనిపిస్తలేము అంటే 15 నెలల నుంచి నువ్వు ఏం చేయట్లేదు. 10 వార్డులు తిరుగుతున్నావు, అది నాకు తెలుసు. 10 వార్డుల తర్వాత 11వ వార్డు ఇక్కడే ఉంది. ఇప్పుడు 19వ వార్డుకు మీరు ఎందుకు రావట్లేదు? గౌతమ్ నగర్లో రోడ్డు పైన రోడ్డు వేస్తారు, ఇక్కడ మీసాల శ్రీనివాసు భూపనపల్లి రోడ్డు పైన రోడ్డు వేస్తారు, కానీ రోడ్డు లేని దగ్గర ఎందుకు వేయరు? పబ్లిక్ లేని దగ్గర రోడ్డు వేస్తున్నారు. ఇది బాగాలేదు. కాకపోతే మాకు రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, వాటర్ సెక్షన్, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మోరి సమస్య వల్ల, మురికి నీటి సమస్య వల్ల ఈగలు, దోమలు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు. ఈ మురికి నీటి సమస్య వల్ల పాములు వస్తున్నాయి ఇక్కడికి మొత్తం టోటల్గా. ఈ కరెంటు ఆనకాలంలో మొత్తం నీళ్ళు నిండిపోతున్నాయి. ముఖ్యంగా మోరీ ప్లస్ డ్రైనేజ్ ప్లస్ మున్సిపల్ వాటర్ లేదు. కనీసం టాక్సీ కడుతున్నాము కానీ ఎవరు పట్టించుకోరు, ఈ గల్లీకి ఎవరు రారు. ఆ విధంగా ఉంది పరిస్థితి. దయచేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, మీరు కొంచెం పట్టించుకొని ఈ మున్సిపాలిటీ వాటర్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి ప్లస్ ఈ రోడ్ ఒకటి సమస్య తీర్చగలని మనం ఇది 19th వార్డు సార్. డెవలప్మెంట్ ఇక్కడ కంపల్సరీ కావాలి. డ్రైనేజ్ పరిస్థితి బాగా ఘోరంగా ఉంటుంది. తర్వాత అదే నల్ల కూడా మున్సిపాలిటీ ట్యాప్ కూడా లేదు. కంపల్సరీ రోడ్లు అసలే లేదు, రోడ్లు అనేది లేదు. కాబట్టి కంపల్సరీ డెవలప్మెంట్ అనేది ఉండాలి సార్. ఎవరు స్పందించలేదు. ఎమ్మెల్యే గారికి చేస్తే ఆల్రెడీ మా సార్ చెప్పాడు కాబట్టి స్పందించాలి అంతే. మాది గంగస్థాన్ 1 phase 1. మా దగ్గర అసలు మోరీలు కానీ నల్లలు కానీ అసలు మేము అప్లికేషన్ ఇచ్చినా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోయాము, ధన్పాల్ సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. ఒక్కరు కూడా మాకు వస్తామనడం తప్ప ఇక్కడ దాకా వచ్చింది లేదు, చూసింది లేదు. కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము, ఎవ్వరు కూడా స్పందించడం లేదు. కాకపోతే మాకు మోరీలు, మంచినీళ్ళు, రోడ్డు అవి 2-3 చేసి పెడితే చాలు మాకు. వాడిది 9 ఇండ్లు ఉంటాయి. మోరీ మంచిగా లేదు, రోడ్లు బాగాలేవు. ఇటు ఎవ్వరు కూడా వచ్చి చూసిందే లేదు. మేము ఇండ్ల ట్యాక్సీలు కడుతున్నాం, అన్నీ కరెక్ట్గానే ఉన్నాం మేము, కానీ వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇక్కడ చూడరు, దోమలు విపరీతంగా ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నారు అందరి ఇళ్ళల్లో. మా కష్టం ఉన్నది. చెట్లు, పాములు అవన్నీ తిరుగుతున్నాయి, కష్టమవుతున్నాయి చెట్లు చీదారు ఉండడం వల్ల. అందుకే మీరు వచ్చి చూసి ఈ రోడ్లు, డ్రైనేజు, మాకు మంచి నీళ్ళ వసతి ఇవి కల్పించగలరని కోరుకుంటున్నాం. మేము 2-3 సార్లు కూడా అప్లికేషన్ ఇచ్చాం, కానీ ఎవరు స్పందించడం లేదు. మీరు దయచేసి వచ్చి చూసి మా బాధలను చూసి మీరు స్పందించి ఈ రోడ్లు చేయాలని కోరుకుంటున్నామండి.